ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అతి త్వరలోనే నువ్వు అనుకుంటున్న కళ నెరవేరబోతుంది. ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. నేను చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉందో నువ్వు పూర్తిగా తెలుసుకో అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ నువ్వు బాధపడే ముందు ఎప్పుడైనా సరే నా ముందు కూర్చొని నా సచ్చరిత్రను చదువుతూ ఉండని నేను తెలియచేశాను. కానీ నువ్వు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటావు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకు సహాయపడతాను అనేటువంటి మాటను నీకు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటే కనుక ఏ పనులైనా పూర్తిగా అయిపోతాయి, ఏ పనులైనా సక్రమంగా జరుగుతాయి. ఈ సాయిపై విశ్వాసం ఉంటే కనుక ఎవరైనా సరే ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే నేను ఆదుకుంటాను అనేటువంటి నమ్మకాన్ని నువ్వు అనుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో నీకు ఊహించినటువంటి శుభవార్తలను నేను ఎప్పుడు కూడా ఇస్తాను. మరికొందరు నా మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తారు. కొందరు నా లీలలను గానం చేస్తూ ఉంటారు. ఇంకొందరు నన్ను కేవలం ఒక కోరికల నిలయం అంటే కేవలం ఒక యంత్రంగా మాత్రమే చూస్తారు. కానీ నాలో జీవించేది ఎందరో ఉన్నారు తెలుసా? వారే నిజంగా నాకు ఆప్తులు. అలాంటి వారు నాపై నిండు నమ్మకాన్ని పెంచుకుంటారు. అలాగే వారే నిజంగా ఎంతటి కష్టం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇలా బాధపడుతూ కూర్చొని ఉండరు. వారి పని వారు చేసుకుంటూనే నా నామస్మరణ చేస్తూ ధైర్యంగా ఏది జరగాలన్నా కూడా అదే జరుగుతుంది, బాబాగారే అంతా చూసుకుంటారు అనే ధైర్యంతో ఉంటారు. నిజమైనటువంటి శ్రద్ధ భక్తులు నా నుండి తెలుసుకున్న వాటిని ఆచరించడంలో తప్పకుండా ప్రదర్శిస్తారు. ఇలా ఒంటరిగా కూర్చొని ఎన్ని రోజులని బాధపడుతూ ఉంటావు చెప్పు? జరిగిపోయినటువంటి గతం గురించి కానీ, లేదా నీకు మిగిలినటువంటి వాటి గురించి కానీ, లేదా నీకు ఉన్నటువంటి కష్టం సమస్య ఏదైనా కానీ ఇలా ఒంటరిగా కూర్చొని వాటి గురించి కానీ, లేదా నీకున్నటువంటి కష్టం గురించి ఎప్పుడూ బాధపడుతూ ఉండడం వలన ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ప్రతిరోజు కూడా నీ సమస్య గురించి కష్టం ఏమిటో నాకు నువ్వు విన్నవించుకున్నావని అవసరం లేదు. ఈ బాబాకు చెప్తే నాకేమీ మతిమరుపు ఉండదని కూడా చెప్పాను. మిమ్మల్ని కుటుంబాన్ని సభ్యుల్లో ఉన్న వారందరినీ కూడా రక్షిస్తూ వస్తున్నాను. మరి నాతో నీకు ఏం జరుగుతుందో ప్రతిరోజు కూడా తెలియపరిచినటువంటి అవసరం లేదు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా నాకు అన్నీ తెలుసు. ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలన్నీ కూడా, నలుగురిలో ఉన్నప్పుడు నీ నాలుకను అదుపులో ఉంచుకొనగలిగితే ఈ జీవితం అనేది నీ అదుపులోకి తప్పకుండా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త ఆలోచనలను అదుపులో ఉంచుకో. నేను ఒప్పుకుంటాను, ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఎన్నో కోల్పోయావని. అలాగే ఎటువంటి సంతోషం కానీ, ఎటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని కానీ నువ్వు పొందలేదని, అలాగే నీ బంధంతో ఎప్పుడు కూడా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపలేదని నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మన కోసం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అదేమిటో తెలుసా? దాని పేరు భవిష్యత్. ఉన్నటువంటి విధంగా రాబోయేటువంటి భవిష్యత్తు కూడా మనం అంచనా వేసుకోకూడదు. అలాగే ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను అస్సలు జరపకూడదు. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ జీవితాన్ని నువ్వే చూసుకుంటూ ఇక నీకు నువ్వుగా బాధపడుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితే రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందేమో, నా జీవితం ఏ మార్పు రాకుండా ఎప్పుడు కూడా కష్టాలు పాలు అవ్వాల్సి వస్తుందేమోనని ఎప్పుడు కూడా అనుమానం వ్యక్తం చేసుకుంటూ, ఎవరికి తెలుసు భగవంతుడు నీ నుదిటి రాతను ఏ విధంగా రాసి ఉంచాడో? ఎప్పుడు కూడా ఇవ్వాలనేది కేవలం ఆయనకు మాత్రమే తెలుసు. ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకో. ఎవరిపైనా కూడా ఈర్ష్యాభావం వద్దు. ఇతరులతో మిమ్మల్ని ఎప్పుడూ కూడా పోల్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేందుకు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి.
ఎప్పుడైనా నీకు రాలేనటువంటి అదృష్టం పక్కవారికి వచ్చిందని ఈర్ష్యాభావాన్ని మాత్రం వ్యక్తం చేయకూడదు. అలాగే ఇతరులతో నిన్ను ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు. అలా నువ్వు ఎప్పుడైతే పోల్చుకుంటావో అప్పుడు నీ జీవితం నీకు చిన్న చూపుగా మారుతుంది. అలాగే ఇతరులతో నువ్వు పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు వారు చేసేటువంటి కష్టాన్ని కానీ వారు చేసేటువంటి శ్రమను కానీ కేవలం దానిని మాత్రమే దృష్టిలో ఉంచుకో. అప్పుడు నువ్వు జీవితంలో తప్పకుండా మెరుగుపడతావు. ముందు మనల్ని మనం పూర్తిగా చదువుకున్నప్పుడే, మన గురించి మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మనలో తప్పులు ఏమిటని అనేది మనకు పూర్తిగా అవగతమవుతాయి. వాటిని సరిదిద్దుకునేటువంటి అవకాశం తప్పకుండా భగవంతుడిస్తాడు. నేను చేయలేను, నా జీవితం ఇంతే, నేను ఈ విధంగా ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉండవలసిందే, నా జీవితానికి అసలు భగవంతుడు ఏమి ఇవ్వలేదు, ఈ మాటలన్నిటినీ కూడా ముందు మనసులో నుండి తొలగించడమే విజయానికి తొలిమెట్టు. నేను ఒప్పుకుంటాను, ఇప్పటి వరకు నువ్వు కోరుకున్నది ఆలస్యం జరిగినందువలన నువ్వు ఎంతో అసహనంగా ఉన్నావు. నెల రోజుల నుండి నువ్వు ఏదైతే కోరుకున్నావో దాని గురించి ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట బాబా చెప్తున్నాడు. కానీ అది మాత్రం ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ లేదా ఏ విధమైనటువంటి మంచి పనులలో కానీ నాకు సహకారం అయితే లభించడం లేదు బాబా అని అడిగావు కదా. ఆ నెల రోజుల్లో అవ్వచ్చుగా, ఎందుకు అలా అనుమానం వ్యక్తం చేస్తున్నావు చెప్పు. ఇప్పుడు నెల రోజుల్లో ఏదో ఒక రోజు నువ్వు వినలేనటువంటి శుభవార్తను నీ ముందే ఉంచుతాను. ఆ రోజున నువ్వు ఏదైతే కోరుకున్నావో దానిని మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతా కూడా నీకు విజయమే అని అనుకో. ఇప్పటికి జరిగిందేదో నీ మంచికే అని నువ్వు అనుకుంటే చాలు. జరిగింది జరుగుతున్నంత కూడా నీ మంచికే జరుగుతుంది. జరగబోయేది కూడా నీ మంచికే జరుగుతుంది. నువ్వేమి పోగొట్టుకున్నావని విచారించడం అవసరం లేదు. నువ్వేమి బాధపడనవసరం అంతకన్నా లేదు. నువ్వేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లిందా లేదు కదా. నువ్వు ఏదైతే పొందావో అది ఇక్కడి నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో అది కూడా ఇక్కడి నుండే ఇచ్చావు. ఈనాడు నీవు నా సొంతం అనుకున్నదంతా కూడా నిన్న ఇంకొకరి సొంతం అయి ఉంటుంది. రేపు మరొకరి సొంతం కూడా కాగలదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి ఆలోచనలే మనకు గొప్ప పునాది. నీకోసం నువ్వు పాకులాడకుండా నా వాళ్ళు అని పాకులాడి చివరికి చూస్తావా ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయావు. ఇకనైనా నీకంటూ ఎవరు లేరు, నీ కష్టాల్లో తోడుగా ఎవరు లేరు, ఎవరు రారు. కేవలం భగవంతుడు మాత్రమే ఇచ్చేటువంటి శక్తి మాత్రమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. నేను నీకు మాట ఇచ్చి ముందు ఎన్నోసార్లు మంచి మంచి సందేశాలను కూడా వినిపించాను. కానీ నువ్వే నాపై నమ్మకాన్ని పెంచుకోకుండా ఎప్పుడూ అపనమ్మకాన్ని మాత్రమే వ్యక్తం చేస్తూ ఉంటావు. బాబాకు నేను విన్నవించుకున్నాను. ఆ తర్వాత నాకు ఇంకేం భయమని ఎప్పుడైనా అనుకుంటావా? త్వరలోనే నేను నీకు మాట ఇచ్చిన విధంగా మీ ఇంట్లో కూడా సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. కేవలం నువ్వు ఒక పిచ్చి భ్రమలో ఉండిపోయావు. భగవంతుడు నాకు కష్టాలను ఇచ్చాడని మాత్రమే అనుకున్నావు. కానీ భగవంతుడు నీకు కష్టాలను ఇస్తూ నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని మాత్రమే అనుకున్నావు. కానీ నిజానికి భగవంతుడు మిమ్మల్ని ఆ విధంగా రక్షించుకుంటున్నాడు అని మాత్రం ఎప్పుడూ మీరు అర్థం చేసుకోలేదు కాదు. అలాగే మిమ్మల్ని శిక్షణ కూడా ఇస్తూ చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం నీకు కాలం అనుకూలంగా లేదని నేను అర్థం చేసుకున్నాను. పిలిస్తే పలికేందుకు నేను ఎప్పుడూ కూడా సదా సిద్ధంగానే ఉంటాను. అలాగే నువ్వు తలిస్తే నీ కళ్ళ ముందుకు రానా చెప్పు. తప్పకుండా నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని స్మరణలోకి తెచ్చుకుంటూ నేను నీలోనే ఉన్నాను అనేటువంటి నమ్మకంతో ముందుకు అడుగువేయి. అదే నీ ఆశయానికి గొప్ప ఆయువు పట్టుగా మారి నిన్ను నీ విజయ పదంలో నడిపించేలా చేస్తుంది. దీపం ఎప్పుడైనా మాట్లాడడం నువ్వు గమనించావా? దీపం ఎప్పుడు మాట్లాడు, కేవలం వెలుగును మాత్రమే ఇస్తుంది. వెలుగును ఇచ్చి తనను తాను పరిచయం చేసుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా విజేతవు అవ్వబోతున్నావు. మరి విజేతలు కూడా వారు సాధించినటువంటి గెలుపుతోనే ప్రతి ఒక్కరిని కూడా సమాధానం చెప్తారు. రాబోయేటువంటి రోజుల్లో నీకు వచ్చేటువంటి గొప్ప శుభవార్తతో నీవు కూడా నలుగురికి నీ గెలుపుతోనే గొప్ప సమాధానం చెప్పబోతున్నావు. ఇది మాత్రం ఈ సాయి నీకు చేస్తున్నటువంటి గొప్ప ప్రమాణం. నాపై ఉన్నటువంటి నిండు నమ్మకంతో నువ్వు నాపై ఎంత నమ్మకాన్ని పెంచుకుంటున్నావో నీకు వచ్చేటువంటి విజయం కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఇది నేను నీకు చెప్తున్నటువంటి కేవలం సందేశం మాత్రమే అనుకోవద్దు. నీ జీవితానికి సంబంధించినటువంటి గొప్ప మనస్ఫూర్తిగా నువ్వు నమ్మినటువంటి ఈ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా నువ్వు స్వీకరిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను.
ఎంతో సంతోషంగా ఉండేందుకు ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు. నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో బాధలు, అలాగే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడ్డావో. నేను నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా నువ్వు పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఈ విధంగా గడుపుకుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు. అయితే ఇప్పటి వరకు కూడా నేను నీ జీవితంలో ఒక్కరోజు కూడా కనీసం ఆనందంగా గడిపింది లేదు. బాబా అంటే సంతోషంగా ఉంటాను, కానీ కాకపోతే మనసు నిండా ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ ఆనందంగా గడిపింది లేదు. అనుభవంతో చెప్తున్నాను. నిజంగా ఎప్పుడు కూడా నా జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపైనా కూడా నా వారితో గడిపినటువంటి క్షణాలు చాలా తక్కువ. మరి గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడూ ఆశ లేదు బాబా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు నా దేవుడి దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా చేయి చాచేటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను ఎప్పుడు కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను. నేను ఎంత కష్టపడుతూ ఉంటానో నీకు కూడా తెలుసు. నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని అడుగుతానే తప్ప ఇంకా ఏది కూడా ఆశించి నిన్ను ఎప్పుడూ ఏది అడగలేదు. బాబా అయితే ఏమాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా ఇంకా నన్ను బాధ పెడుతూ చూస్తున్నావు. నాకు అనిపిస్తుంది, అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే క్షణంలో ఎప్పుడో మాయం చేయవచ్చు. కానీ ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు? నా పట్ల ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? బాబా, నిన్ను అడుగడుగునా కూడా నేను కాపాడుతున్నాను. అసలు నీకు ఏమైందో ఆ భగవంతునికి తెలియాలి. ఆఖరి అవకాశంగా రేపు నీకు గొప్ప శుభవార్తను వినేటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను. ఈరోజు రాత్రిలోపు నీతో ఖచ్చితంగా నేను మాట్లాడే తీరాలని అనుకుంటున్నాను. అందుకే ఈ సందేశాన్ని నీవు వినేలా చేయబోతున్నాను. నీవు జీవితం ఏడుస్తున్నాను, కష్టపడుతున్నాను, అయినా కూడా నాకు ఏది దక్కడం లేదని చాలా బాధపడుతున్నావు కదా. ఇప్పటికే నేను నీకు చెప్పడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. ఇప్పుడు చెప్తున్నాను, రేపటి రోజున నీవు గొప్ప శుభవార్త వింటావు. నీ కల నెరవేరబోతుంది. ఆ శుభవార్తతో నీవు నిజంగా నీ కుటుంబంతో ప్రతి ఒక్కరూ మొహంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తావు. ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు, మోసపోతావని ఎన్నోసార్లు చెప్పాను. ఎవరి కోసం ఆలోచించవద్దు, వాళ్ళకు కూడా నువ్వు అలసైపోతావని చెప్పాను. ఎక్కువ విలువ ఇవ్వవద్దు, గౌరవాన్ని కోల్పోతావని చెప్పాను. ఎవరికి కూడా ఎక్కువగా పొగడవద్దు, శత్రువు అయిపోతావని కూడా చెప్పాను. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో. ఎవరి నుండి ఏది ఆశించొద్దు. నాకు తెలుసు, అందుకే నీ జీవితం ఇప్పటి వరకు సమస్యలు, కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్తైనా జీవితం బాగుంది. ఇప్పటి వరకు నీవు జీవితంలో చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? అవసరం ఉన్నప్పుడు కాళ్ళు, అవసరం తీరాక జుట్టు పట్టుకునేటువంటి కొంతమంది పనికిమాలినటువంటి స్నేహితులను, అలాగే కొంతమంది బంధువులను నువ్వు నమ్మావు. ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారన్నది మరలా నేను చెప్పలేను, కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో, వారి వలన ఎంత నష్టపోయావో, ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీకు నీ మంచి మనసుకు తగినటువంటి బహుమతి ఇవ్వబోతున్నాను. ఒక్క నిమిషం చెప్పనా? ఒక్క విషయం చెప్పనా? నీ తప్పు లేకున్నా నిన్ను బాధ పెట్టినా నీకు ప్రతీకారం ఇవ్వడం చేత కాకపోయినా సరే, కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, అది తప్పకుండా శిక్షిస్తుంది. ఒకరు ఏమన్నా కానీ అణిగి బాధ్యత నింపుకున్నావో, ఎంత భారాన్ని నింపుకున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. కానీ నీ మనసులో నువ్వు ఎంత బాధ నింపుకున్నావో, ఎంత భారాన్ని నింపుకున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు కూడా నీ సమస్యలన్నిటినీ తీర్చడానికి నేను నీకు సిద్ధంగా ఉంటాను. పట్టించుకోవద్దు. కనీసం వారిని ఎలాంటి అనర్థం జరగాలని నీ మనసులో కూడా అనుకోకూడదు. అంత మంచి మనసు నీది. అలాంటి మంచి మనసు ఉన్నటువంటి వారు భగవంతుడు ఎంతో ఇష్టం. కాబట్టి నువ్వు నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా, నువ్వు ఎంత అణిగిమణిగి ఉన్నావో, ఇప్పటి వరకు ఎంతగా నీ మనసును గాయం చేసినా కూడా ఎవరికీ చెప్పుకోకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యలన్నిటినీ కూడా నీ నెత్తిపై వేసుకొని ప్రతి ఒక్కరిని కూడా సమాధానం ఇస్తూ ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు చాలా సమస్యల్లో గడిపావు. నిజమే, నువ్వు అన్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు చాలా తక్కువే. ఆనందంగా నీ వారితో గడిపినటువంటి కాలం కూడా చాలా తక్కువే. అలాగే నిండైనటువంటి మనసుతో సంతోషంగా ఉన్నటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు. నేను ఒప్పుకుంటాను కదా, ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది ఈ బాబాకు మాత్రమే. మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా?
నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు ఉండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నీకు గొప్ప బహుమతి అయితే నేను ఇస్తాను. వాళ్ళు పడేటువంటి బాధ ఏమిటో వారికి అర్థమయ్యేలా చేస్తాను. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. వారు తప్పకుండా తెలుసుకుంటారు. సున్నితమైనటువంటి మనసు ఉన్నదానివి నీవు నీకు ఎవరు కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను. వారికి మోసం చేసినంత తెలివిగా నిన్ను అంతం చేయాలనుకున్నారు, కానీ వారికి మాత్రం ఆ అవకాశాన్ని బాబా ఇస్తాడా? అస్సలు ఇవ్వలేడు. మనం బాధపడితే ఓదార్చేవారు కొందరు ఉంటారు. మనం బాధపడతామేమోనని ఎదురు చూసేవారు ఎక్కువగా ఉంటారు. మరి మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవారు కేవలం 100కి 1,000కో కేవలం ఒక్కరు మాత్రమే ఉంటారు. అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టం వచ్చినా కూడా వారిని అసలు వదులుకోకూడదు. మరి అలాంటి వారిలో ఈ బాబా కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా చాలా ఓపికగా ఉన్నావు. నీదైనటువంటి రోజు ఒకటి ఉంటుంది కదా, అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మారుతూ వచ్చినా నువ్వు మాత్రం వినయంగానే ఉండు. అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నీకు వచ్చినటువంటి సమస్యను వీటన్నిటినీ కూడా ముందే అంచనా వేస్తావో అప్పుడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు. విలువ కోసం విలువ లేనటువంటి చోటు అసలు ఎప్పుడూ కూడా ప్రయత్నించవద్దు. నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో, నీ మంచితనం కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసని చెప్పాను కదా. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. కాబట్టి నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారిని చాలా బాగా తెలుసు. రేపటి రోజున నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకోబోతున్నావు. నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి. పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు. ఇప్పుడు కూడా సంపద కలగబోతుంది. సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావని అనుకుంటున్నాను. అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను. అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగా ఉంటావని అనుకుంటున్నాను. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. కేవలం మనకు జీవితంలో మంచి గుణపాఠం అనేది భగవంతుడు మనకు నేర్పించేందుకు వాటన్నిటినీ కూడా మనకు తారసపడేలా చేస్తాడు. కొంతమంది నిన్ను ఎంత బాధ పెట్టినా కూడా, ఎంతగా అణిచివేయాలన్నా కూడా నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో, ఎంత ఓర్పుగా ఉన్నావో నాకు బాగా తెలుసు. ఎందుకు మౌనంగా ఉన్నావో కూడా నాకు తెలుసు. వాళ్లకు సమాధానం ఇవ్వలేక కాదు, వారితో వాదించడం నీకు ఇష్టం లేక నువ్వు మౌనంగా ఉన్నావని నాకు బాగా తెలుసు. గొప్ప బంధాలు గొప్పవా అని అడిగితే నిజం చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్తాను. ఎందుకో తెలుసా? అలా అవసరాలకు వాడుకొని వదిలేసేటువంటి బంధాల కన్నా ఎప్పుడు తోడేటటువంటి బాధలే చాలా గొప్పవి. బంగారు, ఇప్పటికే నీకు అన్ని బాధలను అనుభవించేశావు. ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు. నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా పరిచయం చేస్తాను. రేపటి రోజున నువ్వు వినబోయేటువంటి శుభవార్తలతో చిందులు వేసేలా నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలా గొప్ప బహుమతి నీకు ఇవ్వబోతున్నాను. అన్నీ నువ్వు అనుకున్నట్లుగా అనుకూలంగా జరిగి నీ బిడ్డకు మంచి సంబంధం కోరుకుని వస్తుంది. నువ్వు అనుకున్నట్లుగానే నీ బిడ్డ వివాహం జరిపించగలుగుతావు. ఎటువంటి ఆందోళన చెందొద్దు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకి ఫలితం ఈ రోజు నుంచి నీకు అందుతుంది. నువ్వు అనుకున్నట్లే నీ వృత్తికి అత్యధికమైన ప్రచారం జరిగి నువ్వు అనుకున్నంత ధనం నీకు లభిస్తూ ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోవద్దు. అపనమ్మకంతో అడుగు వేయవద్దు. నువ్వు గెలుపు బాటలో ఉన్నావు. విజయ తీరాలకు చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకొని వేగం పుంజుకుంటే నీ లక్ష్యం త్వరలోనే నువ్వు తప్పకుండా చేరుతావు. నేను నిన్ను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను. నీవు నా యందు భక్తి భావంతో, నా యందు శ్రద్ధ సబూరితో, నాపై ఎనలేని నమ్మకంతో ఎల్లప్పుడూ నా నామస్మరణ చేస్తూ ఉంటావు. అలాగే నేను కూడా నీపై ఎంతో రెట్టింపు ప్రేమతో ఉంటాను. నువ్వు నాకు ఏది ఇస్తున్నావో దానికి రెట్టింపు నీకు నేను తిరిగి ఇస్తున్నాను. నీకెప్పుడు కూడా ఎవరూ లేరని అపనమ్మకాన్ని పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు చిందరవందర చేసుకోవద్దు. ఈ బాబా ఉన్నాడని ఎప్పుడైనా నువ్వు నమ్మితే చాలు, నీకంతా కూడా మంచి జరుగుతుందని నేను ఎప్పుడు కూడా నిన్ను మాటిస్తున్నాను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు అందించినందుకు బాబాగారికి ధన్యవాదాలు. మీకు ఈ సందేశం కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక
సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ తీరని సమస్యలు ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా బాబాగారికి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ గురించి అయితే నేను ప్రేరిత చేస్తాను. రేపటి సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.